బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై మంత్రి కొండా సురేఖ సంచలన ఆరోపణలు చేశారు. హీరోయిన్ల జీవితాలతో కేటీఆర్ ఆడుకున్నారని అన్నారు. చాలా మంది విడాకులకు కారణం కేటీఆరే అని సురేఖ ఆరోపించారు. నాగచైతన్య విడాకులకు కేటీఆరే కారణమన్నారు కొండా సురేఖ. మహిళలకు కేటీఆర్ మత్తు పదార్థాలు అలవాటు చేస్తున్నాడని కొండా సురేఖ ఆరోపించారు. మహిళలంటే కేటీఆర్కు చిన్న చూపని, మహిళా మంత్రిని హేళన చేస్తే ఖండించే సంస్కారం కేటీఆర్కు లేదా అని కొండా సురేఖ నిప్పులు చెరిగారు. నాగచైతన్య సమంత విడిపోవడానికి కారణం కేటీఆరే. ఈరోజు చాలా మంది హీరోయిన్లు తొందరగా పెళ్లిళ్ళు చేసుకొని సినిమా ఫీల్డ్ నుంచి తప్పుకోవడానికి కారణం కూడా కేటీఆరే. ఆయన ఆ రోజు మత్తు పదార్థాలకు అలవాటు పడి వాళ్ళను కూడా మత్తు పదార్థాలకు అలవాటు చేసి రేవ్ పార్టీలు చేసుకొని మదమెక్కి వాళ్ళ జీవితాలతో ఆడుకొని బ్లాక్మెయిల్ చేసి వాళ్ళను ఇబ్బంది పెట్టినటువంటి వ్యక్తి కేటీఆర్. అది అందరికీ కూడా తెలుసు, సినిమా ఫీల్డ్లో అందరికీ తెలుసు, అది ఓపెన్ రహస్యము. వ్యక్తిగతంగా నా క్యారెక్టర్ అసోసియేషన్ చేసినప్పుడు నేను ఎందుకు దొంగ ఏడుపులు ఏడుస్తాను? నువ్వు ఎవరి మీద వచ్చినప్పుడు ఏడిస్తే ఏదో నాటకం చేసినట్టు నా క్యారెక్టర్ అసోసినేషన్ చేస్తారు, నా మీద అసభ్యకరమైనటువంటి పోస్టులు పెడతారు. సిగ్గు లేకుండా మీ భారతీయ రాష్ట్ర సమితి పైన పేరు ఉంటుంది, అకౌంట్ పేరు, కింద మీ ఫోటోలతోటి కామెంట్లు ఉంటాయి. ఇవన్నీ ఉంటే అట్లీస్ట్ కొంచెమన్నా మనసున్న మనిషిగా హరీష్ రావు గారు ఒక ట్వీట్ చేశాడు, నువ్వు మనిషివేనా? అసలు నువ్వు ఒక తల్లికి పుట్టలేదా? ఒక భార్యను చేసుకోలేదా? ఒక బిడ్డను కనలేదా? నువ్వు మనిషివి కాదా, పశువువా? వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్గా నువ్వు రియాక్ట్ కావాల్సిన అవసరం ఉంది. అకౌంట్ మాది కాదని చెప్పాల్సిన అవసరం ఉంది. వాళ్ళ మీద చర్యలు తీసుకోమని చెప్పాల్సిన అవసరం ఉంది. వాళ్ళను పార్టీల నుంచి బహిష్కరించాల్సిన అవసరం ఉంది. మూడు అకౌంట్లు దుబాయ్ నుంచి జరుగుతున్నాయండి. 3 అకౌంట్లు ఇక్కడి నుంచి జరుగుతూ ఉన్నాయి. ఇది కొత్త కాదు. ఆ రోజు నుంచి విజయలక్ష్మిని చేశారు, సీతక్కని చేశారు, ఈరోజు నన్ను చేశారు. మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లుగా ట్వీట్ చేశారు హీరో అక్కినేని నాగార్జున. రాజకీయాలకు దూరంగా ఉండే సినీ ప్రముఖుల జీవితాలను మీ ప్రత్యర్థులను విమర్శించేందుకు వాడుకోకండి అంటూ ట్వీట్లో పేర్కొన్నారు. దయచేసి సాటి మనుషుల వ్యక్తిగత విషయాలను గౌరవించండి అంటూ విజ్ఞప్తి చేశారు. బాధ్యత గల పదవిలో ఉన్న మహిళగా మీరు చేసిన వ్యాఖ్యలు మా కుటుంబం పట్ల మీరు చేసిన ఆరోపణలు పూర్తిగా అబద్ధం అంటూ ట్వీట్ చేశారు. జస్ట్ ఆస్కింగ్ అంటూ వరుస ట్వీట్లతో పొలిటికల్ అటెన్షన్ ను క్రియేట్ చేస్తున్న స్టార్ యాక్టర్ ప్రకాష్ రాజ్ ఎక్స్లో మరో పోస్టును పెట్టారాయన. మంత్రి కొండా సురేఖ, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ల మధ్య నడుస్తున్న పొలిటికల్ వార్ పై తాజాగా ఆయన రియాక్ట్ అయ్యారు. కేటీఆర్ను ఉద్దేశిస్తూ కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. ఏంటి సిగ్గులేని రాజకీయాలంటూ ఫైర్ అయ్యారు ప్రకాష్ రాజ్. సినిమాలో నటించే ఆడవాళ్లంటే చిన్న చూప, జస్ట్ ఆస్కింగ్ అంటూ ఎక్స్లో పోస్ట్ చేశారు. గురించి బీఆర్ఎస్ పార్టీ ఆదరణ చూడలేక ఓర్వలేక దీన్ని ఎట్లా డైవర్ట్ చేయాలి పండగ ముందు అని మనసులో అక్కసు పెట్టుకొని కొండా సురేఖ గారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. పూర్తి సినిమా ఇండస్ట్రీలో ఉండే మహిళలందరినీ కూడా తను తప్పుడు మనుషులుగా చిత్రీకరించే పని చెప్పారు, ఆలోచన చేస్తూ ఉన్నారు. తను కూడా సినిమా తీసింది ఈ మధ్యనే బిడ్డను పెట్టుకొని. అంటే వాళ్ళకు కూడా ఇవన్నీ వర్తిస్తాయా? సినిమాలో ఉండే మహిళలందరూ కేటీఆర్ గారితో సంబంధం అంటగడతారా? వాళ్ళ కుటుంబాలు ఉండవా? వాళ్ళ తల్లిదండ్రులు ఉండరా? ఎంత చిల్లరా, నీ నోరు చిల్లరా, నువ్వు మనిషి చిల్లరా అనేది అందరికీ తెలుసు. వరంగల్లో గొడవలు అయినప్పుడు నీ నోరు అందరు చూసిరు, నీ ఇంట్లో వాళ్ళే అందరు చెప్తారు నీ నోరేందో. కానీ ఆ నోరుని నెత్తిన పెట్టుకొని రాష్ట్రం అంతా ఇదే చేస్తాను అని ఒక మహిళా మంత్రి ఇట్లా మాట్లాడటం అయితే నిజంగా చాలా దారుణం, శోచనీయం. మంత్రి అనే అహంకారంతో కొండా సురేఖ మాట్లాడుతున్నారని మాజీ ఎంపీ బీఆర్ఎస్ నేత మాలోతు కవిత అన్నారు. మీ నోరు పినాయిల్తో కాదు యాసిడ్తో కడగాలన్నారు. సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని కించపరిచేలా మాట్లాడటం కరెక్ట్ కాదన్నారు. ఉరికించి కొట్టే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. సురేఖ గారు చాలా సీనియర్ నాయకులు, చాలామంది మహిళలందరికీ కూడా ఒక ఆదర్శంగా ఉండాల్సిన వ్యక్తి. కానీ కేటీఆర్ గారికి స్వతహా కూడా మహిళలంటే మంచి గౌరవం ఉన్న వ్యక్తి. అటువంటి వ్యక్తిని పట్టుకొని ఇష్టానుసారంగా అంటే
కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి కావచ్చు, వాళ్ళ రాష్ట్ర నాయకులు కావచ్చు, ఒక అలవాటు అయిపోయింది. ఏంటంటే మాటి కేటీఆర్ గారి పేరు రాగానే సినిమా ఇండస్ట్రీలో ఉన్న మహిళలందరినీ బజార్కి ఇచ్చి, వాళ్ళ కుటుంబాలను బజార్కి ఇచ్చి, వాళ్ళ కుటుంబాలు చిచ్చు పెట్టే విధంగా పూర్తిస్థాయి మాట్లాడుతున్నారు. చాలా సిగ్గుచేటు. నీ మాటలు సురేఖమ్మ, నువ్వు చాలా సీనియర్ నాయకులు, నువ్వు మంత్రి అనే ఒక అహంకారంతో ఒక మహిళవి ఉండి సినిమా ఇండస్ట్రీలో ఉన్న మహిళలందరి పట్ల చాలా చీప్గా చేస్తుంటే, సినిమాలో పోయే ప్రతి మహిళలు కూడా ఒక వేరే వ్యవహారంతో ఉంటునే విధంగా చాలా చండాలంగా మాట్లాడుతూ చాలా సిగ్గుచేటు. ఏదైతే సురేఖ గారు కేటీఆర్ గురించి అడ్డగోలు అంటే, మీరు కేటీఆర్ గారు ఫినాయిల్తో కడగాలి, యాసిడ్ పోసి కడగాలి, మీ నోర్లు యాసిడ్ పోసి కడగాలి ఖచ్చితంగా. ఖబర్దార్ సురేఖ గారు, ఊరుకునే లేదు, మేము ఊరుకుచ్చి కొట్టాల్సి వస్తుంది. మీరు ఏదైతే కేటీఆర్ గురించి విమర్శించే ముందు ఇంకొకసారి మాట్లాడితే అసలు ఊరుకునేది లేదు.